నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం సాయంత్రం వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో సహకారంతో వికలాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగుల ఆశీస్సులతో తనకు అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందని, అందుకే కేంద్ర మంత్రిగా తొలి కార్యక్రమాన్ని వారితో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 479 మందికి 73.32 లక్షల విలువ చేసే 823 ఉపకరణాలను ఒక్కరోజే పంపిణీ చేసే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. ప్రతి వికలాంగుడికి సహాయపడే ప్రతి సహాయ ఉపకరణాన్ని అందజేస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం పింఛన్ 6,000 పెంచి ఇస్తున్న ప్రభుత్వం దేశంలో తమదేనని అన్నారు. దివ్యాంగులకు ఎప్పుడూ ఎలాంటి సహకారం కావాలన్నా తాము ముందుంటామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని చెప్పారు. వారు ఆర్టీసీ బస్సుల్లో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ నిధుల్లో కనీసం 3% దివ్యాంగుల అభ్యున్నతి కోసం ఖర్చు చేసేలా సర్క్యులర్ జారీ చేస్తామని వెల్లడించారు. విజయనగరం శాసనసభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం నరసన్నపేట శాసనసభ్యులు గొండు శంకర్, బొగ్గు రమణమూర్తులు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం 3,000 నుంచి 6,000 వరకు పెన్షన్ పెంచిందని, ఈ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతోందని కొనియాడారు. దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వారిలో స్కిల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలతో నైపుణ్యాలను పెంపొందించి స్వశక్తితో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అందరూ చర్మత ఇంకా సాధారణంగా మా కార్యక్రమాలకు వెళ్ళామనుకోండి, అలా లేటుగా వెళ్తే ఒక సక్క నుంచి గుసగుసలు ఆడుతూ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇవి చూడండి, ఎప్పుడు వచ్చాడు, అప్పుడు అన్నారు, ఇప్పుడు వచ్చాడు. కానీ ఎవ్వరు కూడా అలాంటి మాట ఎక్కడ రాకున్నారంటే ఎంత ప్రేమతో, ఎంత అభిమానంతో మాకు ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా స్వాగతం పలికారనేది ఈ రోజు వచ్చిన తర్వాత తెలుస్తుంది. దానికి మరొకసారి చేతులు జోడించి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి కార్యక్రమం మీకోసం చేశామన్న సంతృప్తి మాకుంది. భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మీ అందరి కోసం చేస్తాం. మీరు కూడా అదే విధంగా ఏ కష్టం వచ్చినా సరే మాకు మీరు అందరూ కూడా సంప్రదించండి. మీకోసం మేము పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇందాక అధికారులు కూడా మెన్షన్ చేశారు, కేంద్రంలో కూడా బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రం ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, రాజధాని లేనటువంటి రాష్ట్రంలో మళ్ళీ 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి అమరావతిని మళ్ళీ రాజధానిగా ప్రపంచం గర్వించేదాకా రాజధానిగా తయారు చేయడానికి నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీలకు అలవాటు పడిన ప్రజలకు కళల పట్ల ఆసక్తి తగ్గుతోందని, కళల పట్ల ఆదరణ పెరిగేలా ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో శనివారం జిల్లా రంగస్థల కళాకారుల సమక్ష నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కోల్ జిల్లా ప్రాచీన కళలకు కళాకారులకు పుట్టినిల్లని అన్నారు. కళలకు సరైన ప్రోత్సాహం లేక మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళల పట్ల ఆసక్తి ఉన్న సమాజంలోని ప్రముఖులు, ఆర్థికంగా స్థిరపడిన వారు కళా ప్రదర్శన కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు. సరైన ఆదరణ లేకపోయినా కళల పట్ల ఉన్న ఆసక్తితో కళాకారులు కళారంగాన్నే నమ్ముకుంటున్నారని అన్నారు. అనేక మంది కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని, వారిని ప్రభుత్వ సౌకర్యాలు, సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కళాకారులకు మెమెంటోలు, సర్టిఫికేట్లను అందజేశారు. అనంతరం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను సాలువతో ఘనంగా సత్కరించారు. కాలనీ వాసులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా వల్ల కాలనీ వాసులంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా ఏనాడు నాకు అభ్యంతరం చెప్పలేదు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీ వాసులు విశాఖ ఏ కాలనీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం కార్పొరేషన్కు ఎన్నికల విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా సంప్రదించానని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోర్టు చిక్కులు తొలగించుకొని మీరు సిద్ధంగా ఉన్నానని చెప్తే తాను సై అనేందుకు సిద్ధమేనని అన్నారని తెలిపారు. గొండు శంకర్ వివరించారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగి మేయర్ కార్పొరేటర్లు ఉంటే పరిపాలన సులువవుతుందని, తద్వారా నగర అభివృద్ధికి ఆటంకాలు తొలగిపోతాయని అన్నారు. కాలనీ వాసులు ఎటువంటి ఇతర పన్నులు వేసినా పనులకు అనుమతులు కావాలన్నా తనను నేరుగా సంప్రదించవచ్చని, దాన్ని పరిశీలించి పరిష్కారం చూపుతానని హామీనిచ్చారు. మరో 2-3 రోజుల్లో పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి నగరంలోనే అత్యంత సుందరమైన పార్కును తీర్చిదిద్ది కాలనీ వాసులకు అందజేస్తామని చెప్పారు. ఇటీవలే కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ చల్లా ఓబులేష్ కూడా పార్కును పరిశీలించారని తెలిపారు. కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు సంబంధించి 30 కోట్ల వరకు నిధులు ఉన్నాయని, వాటితో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నామని వివరించారు. కాలనీలో అభివృద్ధి పనులకు 30 నుంచి 50 లక్షలు అందిస్తానని హామీనిచ్చారు. 2001లోనే విశాఖ బి కాలనీలో నేషనల్ హైవే కాంట్రాక్ట్ పనులకు సంబంధించి కార్యాలయం ప్రారంభించానని, విశాఖ ఏబీ కాలనీలతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. మీ బిడ్డగా నన్ను ఆదరించి మీలో ఒక్కడిగా నన్ను హక్కున చేర్చుకొని ఆశీర్వదిస్తున్న మీ అభిమానానికి ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని తెలిపారు. అనంతరం కాలనీ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దుస్సాలతో ఎమ్మెల్యే గొండు శంకర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే శంకర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ కాంపోనెంట్లో ఒక కమ్యూనిటీ హాల్ 15 లక్షలతో శాంక్షన్ అయింది. అది కట్టకుండా ఆగిపోయింది, ప్లేస్ ఇవ్వలేదని మొన్న చూసాము. ప్లేస్ సెలెక్ట్ అయింది. ఆ బిల్డింగ్ కూడా కంటిన్యూ చేసి కట్టిందని కూడా చెప్పాము. అలాగే మీరు పార్కులు ఇదే కాకుండా ఎక్కడున్నా ఇక్కడ ఎన్ని పార్కులు ఉంటే అన్ని డెవలప్ చేద్దాం. కమ్యూనిటీ హాల్ కావాలి. కమ్యూనిటీ హాల్ కూడా ఓకే చేద్దాం. యాక్చువల్గా ఈ కాలనీ నుండి చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సపరేట్ పంచాయతీ అయితే కోట్ల డబ్బులు ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది కనుక మనం రామాస ప్రాతిపదికన ఎక్కువ డబ్బులు దీనికి కేటాయించినట్టు కూడా నేను చూసే బాధ్యత నేను తీసుకుంటున్నాను తెలియజేసుకుంటూ, అరసవల్లి నుంచి అన్ని వర్గాల ప్రజలు వారి సమస్యలపైన నగర బీసీ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్లు, ఆటోలు, బైకులతో శాసనసభ్యులు గొండు శంకర్ ఇంటికి కిష్టపేట వెళ్లి అరసవల్లిలోని సమస్యలు వివరించడం జరిగింది. అరసవల్లిలో అంగన్వాడీ భవనాలు, డోక్రా మహిళలకు సమావేశాల మందిరాలు, సచివాలయ బిల్డింగులు, శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు 2, వాటికలి కాంపౌండ్ వాలు మరియు షెడ్, వాటర్ సదుపాయాలు, అలాగే శ్వాసనం దగ్గర సులభ కాంప్లెక్స్, స్నానం గదులు, అరసవల్లిలో మొత్తం అన్ని వీధులలో కాలువలు, రోడ్డులు, స్ట్రీట్ లైట్లు, కళ్ళలో కమ్యూనిటీ బిల్డింగ్, కళ్ళలో వాకింగ్ ర్యాంపు, వంప్ హౌస్ కాలనీ రోడ్లు, కాలువలు, రామమందిరం కొరకు సహాయం తదితర కార్యక్రమాలు ఇవన్నీ కోరడమైందని, వీటన్నిటిపైన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్కి దగ్గరుండి ఫోన్ చేసి చెప్పడం జరిగిందని, అందుకు ఎమ్మెల్యేకి అరసవల్లి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారని అన్నారు. నగర బీసీ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి ఈ కార్యక్రమంలో అరసవల్లి మాజీ కౌన్సిలర్ భర్తసింహ వెంకట్రావుని కౌండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉంగటి పాపారావు, వెంకట్రావు, రామ్మోహన్, కునుకు గోవింద్, తెలుగుదేశం నాయకులు దొరరాజు, చీర చిన్నారావు, పంచిరెడ్డి బాలయ్య, సంతు, పంప్ హౌస్ కాలనీ యువత మహిళలు, వెలం వీధి మహిళలు, ఆర్పీలు, యువత, అరసవల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో స్నేహితుడు మాత్రమే ప్రతిఫలం ఆశించకుండా మన మంచిని కోరుకుంటారని, స్నేహం మాత్రమే ప్రపంచంలో అత్యంత విలువైన విడదీయరాని బంధం అని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్, ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్తో కలిసి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ మాట్లాడుతూ, స్నేహితుడు ఎలాంటి రక్త సంబంధం కాకపోయినా మనుషుల హృదయాంతరాల్లో నుండి పుట్టుకొని వస్తారని కొనియాడారు. ఒక మనిషి ఒంటరితనం అనే అనుభూతి నుండి బయటికి తీసుకువచ్చేది స్నేహం మాత్రమేనని అన్నారు. నిజమైన స్నేహితుడి జీవితం చివరి వరకు తోడు ఉంటారని, అట్లాంటి వారిని సంపాదించుకునేవారే నిజమైన స్నేహితులని కొనియాడారు.
అందరినీ కలిపేది హద్దులు లేనిది ఒక్క స్నేహం మాత్రమేనని స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర చాలా కీలకమని, స్నేహం అనేది దేవుడిచ్చిన గొప్ప వరమని కొనియాడారు. నిత్యం స్నేహం కోసం పరితపిస్తూ స్నేహానికి అత్యంత ప్రాధాన్యత విలువ ఇచ్చేవారే నిజమైన స్నేహితులని అన్నారు. స్నేహం అనేది ఆనాటి కృతయుగం నుండి నేటి కలియుగం వరకు నిలిచి ఉందంటే అందులో గొప్పతనం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తలు అన్నారు. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు లేని ఈ సమాజంలో చివరి వరకు తోడుగా నిలిచేది ఒక్క స్నేహితుడు మాత్రమేనని అన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో దూసుకుపోతోంది శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం. స్థానిక 80 అడుగుల రహదారిలో ఉన్న 99 టైమ్స్ స్క్వేర్ హోటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం నిర్వహించింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 40 మంది కళాకారులు రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మిమిక్రీ శివ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం పేద కళాకారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను నిర్వహిస్తుందని, కళాకారుల సంఘంలో సభ్యత్వం తీసుకున్న కళాకారులకు గుర్తింపు కార్డును ఇవ్వటం, కళాకారులకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటం, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న 99 టైమ్స్ స్క్వేర్ హోటల్ అధినేత మాధవి గారు, ఒకరు రక్తదానం చేయటం వల్ల 3 ప్రాణాలు నిలబడతాయని తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలకు మా హోటల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ₹1 కూడా ఛార్జ్ చేయబోమని తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతరం రక్తదాతలకు మెడల్స్, సర్టిఫికేట్స్, మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సాయిబాబా, స్వప్న శ్రీను, సింగర్ దాము, మార్గదర్శి శ్రీనివాస్, సంపత్, రాజేశ్వరి మరియు కోటిగారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి స్వర నీరాజ కార్యక్రమం మరియు పేద కళాకారులకి నిత్యావసరకుల పంపిణీ కార్యక్రమం మరియు ఉన్నత స్థానాలు కలిగినటువంటి కళాకారులకు 5గురికి ఘన సన్మానం చేయడం జరిగింది. మరి ఈ నెల న్యూ బ్లడ్ బ్యాంక్ సెంటర్ శ్రీకాకుళం వారు డైనేట్ జంక్షన్ వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం వారి సభ్యత్వంతో ఈరోజు సఫ్రాన్ హోటల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఇందులో చాలామంది కళాకారులు విరివిరిగా పాల్గొన్నారు, స్వయంగా వాళ్ళు పాల్గొన్నారు. ఈ మంచి మహత్ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలోని మా కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. తదుపరి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి. ఒకరు రక్తదానం చేస్తే 3కి మన ప్రాణాన్ని ప్రసాదించవచ్చు. రక్తం విలువ తెలియాలంటే ఎవరికైతే రక్తం అవసరమో వాళ్ళకే డెఫినెట్గా రక్తం విలువ తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీలో ఉన్న మనసులో ఉన్న అపోహాలన్నీ కూడా తొలగించి రక్తదానం చేయడానికి విరివిరిగా మీరు రావాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.